హైదరాబాద్ సిటీలో పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ను పరిశీలించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించేలా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న పరిస్థితిని నేరుగా మానిటరింగ్ చేయనున్నారు కంట్రోల్ రూమ్ సిబ్బంది. కంట్రోల్ రూమ్కు సంబంధించి మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. 7 గంటల నుంచి పోలింగ్ జరగబోతుంది. హైదరాబాద్ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన బైపోల్ కూడా ఉంది. సో ఈ మూడు హైదరాబాద్ పార్లమెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్తో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు జరగబోతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. సో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది, పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, పోలింగ్ కేంద్రం దగ్గర పరిస్థితి ఎట్లా ఉందని జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ నుంచి రేపు మానిటరింగ్ జరగబోతుంది. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఉన్నాము. మొత్తం మనం చూస్తూ ఉన్నాం కదా, వీళ్ళందరూ ఇక్కడి నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఎట్లా ఉంది, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తే వీళ్ళు ఏం చేయబోతున్నారు, వీళ్ళకి ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రాల్లో జరిగేటువంటి మానిటరింగ్ మీద దృష్టి పెట్టబోతున్నారు. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు మనతోని. మేడం, ఇప్పుడు వీళ్ళందరూ కూడా రేపు పోలింగ్ కేంద్రం దగ్గర పరిస్థితి ఎట్లా ఉంటుంది, పోలింగ్ కేంద్రం లోపల ఎట్లా పరిస్థితి ఉంటుంది అనేది ట్రైనింగ్ ఆల్రెడీ ఇచ్చారు కదా, వీళ్ళు ప్రధానంగా చేయాల్సింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు? అంటే రేపు మార్నింగ్ 5:30 నుంచి వీళ్ళు స్టార్ట్ చేస్తారు. మనం ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ని చెక్ చేస్తాం. ఇన్సైడ్ ఒక కెమెరా, అవుట్ సైడ్ కూడా కెమెరాస్ ఉన్నాయి మనకి. సో అక్కడ ఏదైనా కొంచెమైనా మనకి సస్పీషియస్గా ఏదైనా అనిపించినా సరే ఇమీడియట్గా మాకు ఇంటిమేట్ చేస్తారు. మేము కన్సర్న్ ఆఫీసర్కి కాల్ చేసి మేము దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తాం. ఎట్లా మేడం, మీరు ఒకసారి చూపిస్తారా మాకు, అంటే ఇక్కడ నుంచి ఎట్లా మానిటరింగ్ జరుగుతుంది అనేది ఒకసారి మనము చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అధికారులు ఇక్కడ ఉండి మనకి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం వాళ్ళ ల్యాప్టాప్స్లో పోలింగ్ కేంద్రంకి సంబంధించిన దృశ్యాలు ఇక్కడ నుంచి గమనిస్తున్నారు. చెప్పండి మేడం. ఇప్పుడు ఇక్కడ ఇంకా మనకి కంపార్ట్మెంట్ అది అంతా ఫిక్స్ చేయలేదు. సో కొంచెం సేపట్లో పోలింగ్ పార్టీస్ ఇప్పుడే రీచ్ అయ్యాయి కాబట్టి కొంచెం సేపట్లో అన్నీ ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేశాక ఒకవేళ ప్రాపర్గా లేకపోయినా ఏదైనా ఇష్యూస్ ఉన్నా మేము కాల్ చేసి చెప్తాము. ఇక్కడ కెమెరాలో ఇలా కనిపిస్తుంది, ఆ మూవ్ చేయండి, ప్రాపర్ లొకేషన్లో పెట్టండి అని చెప్తాము. గైడ్ లైన్స్ ఏదైనా కావాలి. అట్ ఎ టైము కొంత ఎక్కువ మంది వస్తే, అంటే 4-5 అట్ ఎ టైం వస్తే మీరు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ గ్రౌండ్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఇస్తారు? ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ కూడా మేము మోర్ దెన్ ఒక 1 పర్సన్ని అలో చేయొద్దు అని మళ్ళీ ఉంటే కాల్ చేసి ఇంటిమేట్ చేస్తాం. పిఓ డీటెయిల్స్, అక్కడ ఉన్న అందరి ఆఫీసర్ డీటెయిల్స్ మా దగ్గర ఉంటాయి. ఆ పోలింగ్ స్టేషన్ నంబర్ చూసి ఆ పిఓకి కాల్ చేసి మాట్లాడతాం. పిఎస్ నెంబర్ ఉంది, కాన్స్టిట్యున్సీ ఉంది, బిల్డింగ్ నేమ్ కూడా ఉందండి. సో వెంటనే వీళ్ళు కాల్ చేసేసి వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు. అన్న, రేపు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారుల బయట నుంచి మీరు రిక్రూట్ చేసుకున్నారు? జీహెచ్ఎంసీ స్టాఫ్ ఉన్నారు, వాలంటీర్స్ కూడా ఉన్నారండి. వాలంటీర్స్ అందరికి షిఫ్ట్ బేసిస్ వేసాం కాబట్టి అందరూ కూడా మార్నింగ్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళు ఆఫ్టర్నూన్ వెళ్ళి ఓట్ క్యాస్ట్ చేస్తారు. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళు మార్నింగ్ ఓటింగ్ చేసేసి ఇక్కడికి వస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారా, వచ్చేటప్పుడు ఓటు వేయండి, లేకపోతే ఇక్కడ డ్యూటీ చేసిన తర్వాత ఓటు వేయండి అని చెప్పామండి. కమిషనర్ సార్ కూడా చెప్పారు క్లియర్గా, అందరూ ఓటింగ్ వేయమని క్లియర్గా చెప్పామండి ఇన్స్ట్రక్షన్స్ అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి కేవలం అంటే జనాలు కొంచెం క్లమ్జీగా కనబడితేనే వాళ్ళకి కాల్ చేసి చెప్పాలా, లేకపోతే ఇంకేమైనా ఇబ్బందికర పరిస్థితులు అంటే ఏమేమి ఉండొచ్చు ఇఫ్ అట్ ఆల్, అండ్ ఎట్లా రియాక్ట్ అవ్వాలని ఏం చెప్పారు ట్రైనింగ్లో? ఇప్పుడు కెమెరా సరిగ్గా ఎంట్రన్స్కి మ్యాప్ అయి ఉందా లేదా, ఫోకస్ ఉందా లేదా, ఏమన్నా బయట నుంచి విండోస్ అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా, పోలింగ్ బూత్ అనేది ఉంటుంది కదా, అది విండో వైపు ఉందా, ఓపెన్గా ఉందా, లేకపోతే క్లోజ్డ్గా ఉందా అనేది కూడా క్లియర్గా వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మార్నింగ్ వీళ్ళు 5:30కి స్టార్ట్ చేస్తారు కదా మాక్ పోల్ది కూడా వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు టైమ్లీ స్టార్ట్ అయిందా లేదా, ఏమన్నా పోలింగ్ ఏజెంట్స్ కూడా ఉన్నారా లేదా అన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉంటారు. ఇప్పుడు 3986 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. సో ఇన్ని కేంద్రాలను మానిటర్ చేయాలి అంటే ఒక్కొక్కరు ఎన్ని పోలింగ్ కేంద్రాలను మానిటర్ చేస్తుంటారు? అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి 5-6 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళకి డివైడ్ చేశాము. సో కొంతమందికి ఇప్పుడు 200 పిఎస్లు ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది, 40 వరకు రావచ్చు. మోర్ దెన్ 300 అలా ఉంటే కనుక వాళ్ళకి 50 నుంచి 60 పిఎస్లు వస్తాయి. సో వాళ్ళు వెంటనే స్క్రోల్ చేసుకోవచ్చు, స్క్రోల్ చేసుకొని అన్నీ చూడొచ్చు అండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు కూడా ఇట్లాంటి డ్యూటీ చేసినారా, లేకపోతే ఇది ఫస్ట్ టైం అన్న కంట్రోల్ రూమ్ ఎలక్షన్ని మానిటర్ చేయడం అనేది? వెబ్కాస్టింగ్ మానిటరింగ్ ఫస్ట్ టైం. ఓటర్ టర్నౌట్ మాత్రం లాస్ట్ టైం అసెంబ్లీకి కూడా చేశాము. సో వీళ్ళు అది కూడా చేస్తూ ఉంటారు, ఓటర్ టర్నౌట్ కూడా.
సెక్టర్ ఆఫీసర్ డీటెయిల్స్ ఉంటాయి. ఎవరన్నా ప్రతి 2 అవర్స్కి ఒకసారి ఓటర్ టర్న్అవుట్ సెక్టర్ ఆఫీసర్ రికార్డ్ చేయాలి. అది రికార్డ్ చేశారా లేదా అనేది వీళ్ళు ఇక్కడ అప్లికేషన్లో వెరిఫై చేస్తూ ఉంటారు. ఎవరైనా చేయలేదు అని అంటే వాళ్ళకి కాల్ చేసి చెప్తారు. ఇప్పుడు ఇంకోటి పోలింగ్ క్యూ అంటే అక్కడ పోలింగ్ కేంద్రం వద్ద క్యూ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి కొత్త యాప్ కూడా తీసుకొచ్చినారు కదా. సో అది కూడా ఇక్కడ మానిటరింగ్ ఏమైనా జరుగుతుందా? అదేం జరగట్లేదు? అది కూడా ఉంటుందండి. పోల్ క్యూ అనేది ప్రతి గంటకు ఒకసారి అప్డేట్ చేస్తూ ఉండాలి. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చేసామండి. ఇది ఇప్పుడు పార్లమెంట్కి కూడా చేస్తున్నాం. ఎట్లా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఇంత పెద్ద ఎత్తున చాలా ఆసక్తిగా ఉంది, అందరూ దృష్టి పెడుతున్నారు. ఇంతమంది మీ 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 అండర్లో ఇంతమంది పనిచేస్తున్నారు, టెన్షన్ ఏముందా? నార్మల్గా ప్రశాంతంగా కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నారా? కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈసారి బాగానే చేస్తాం. ఓకే. సో పోలింగ్ కేంద్రాలన్నీ కూడా హెడ్ ఆఫీస్ నుంచి మానిటర్ అవుతాయి. ఇక్కడ జిల్లా ఎన్నికల అధికారి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్లో కూడా ఈ వెబ్ కాస్టింగ్ కంటిన్యూగా జరుగుతుంది. ఇంకోసారి మనం చూద్దాం. ఇవి పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్. లోపల పోలింగ్ కేంద్రం ఇది పోలింగ్ బూత్. ఇక్కడ అధికారులు కూర్చుంటారు. ప్రిసైడింగ్ కానీ, అసిస్టెంట్ ప్రిసైడింగ్ కానీ, అదర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఓపీఓ కానీ, ఏపీఓ కానీ, పిఓ కానీ వాళ్ళు కూర్చొని ఎట్లా డ్యూటీలు చేస్తున్నారు, లోపల పోలింగ్ కేంద్రం దగ్గర లోపల ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని అన్నీ గమనిస్తారు. మనం వరుసగా చూడవచ్చు. ప్రతి ఒక్కరి ల్యాప్టాప్ మీద మనకి క్లియర్గా గమనించవచ్చు. ఒక్కొక్కరు దాని మీద 3-4 స్క్రీన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ మానిటరింగ్ మాత్రం రేపు తెల్లవారుజామున 5:30 నుంచి రాత్రి వరకు జరిగేటువంటి అవకాశం ఉంది. అన్ని పోలింగ్ కేంద్రం వద్ద కావచ్చు, పోలింగ్ కేంద్రం లోపల కావచ్చు, కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, కొంత క్లమ్జీగా కనిపించినా కానీ వెంటనే ఇక్కడ నుంచి నేరుగా పోలింగ్ లో ఉన్న అంటే ఆ అధికారికి, కన్సర్న్ అధికారికి కాల్ చేస్తారు అనేటువంటి సమాచారం ఉంది. మాట్లాడదాం. आपको ग्राउंड लेवल में इधर कुछ दिखे तो किसको कॉल करने में बोले, किसी को बोले कॉल करने के लिए? जी, यहाँ पर नोटिस किसको कॉल करना आप? We are supposed to write this notice and we need to submit that. సో ఇట్లా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా రాసి ఇచ్చారు. లో ఇంటర్నెట్ ఉన్నా కానీ వాళ్ళకి కన్సర్న్ అధికారికి చెప్పాలి. ఏమైనా క్లమ్జీగా కనిపిస్తా అంటే ఏమైనా ఇబ్బందికర పరిస్థితి పోలింగ్ కేంద్రంలో ఒకేసారి 3-4 వచ్చినా కానీ వాళ్ళు నేరుగా హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇవి గమనిస్తున్న వాళ్ళు నేరుగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కన్సర్న్ అధికారికి కాల్ చేసి అక్కడ పరిస్థితిని జాగ్రత్త పరచండి, అక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది, ఇది నేరుగా మేము ఇక్కడ నుంచి మానిటర్ చేస్తున్నామని నేరుగా వీళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళకి కాల్ చేసి చెప్పేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా రేపు జరగబోయే ఎన్నికలకు ఓవరాల్గా అంతా సెట్ చేసాం, అంతా రెడీగా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనేటువంటి మాట అయితే అధికారులు చెప్తున్నారు. మొత్తము 3,986 పోలింగ్ కేంద్రాలకు గాను మొత్తం వెబ్ కాస్టింగ్ కంప్లీట్గా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్తో పాటు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి మాత్రం జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా 200 మందిని జిహెచ్ఎంసీ మానిటరింగ్ మీదనే పెట్టింది. వీళ్ళందరూ పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను చూసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని రెగ్యులర్గా వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఎలక్షన్ పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు వీళ్ళందరూ ఈ డ్యూటీలోనే ఉంటారు. ఇది ఓవరాల్గా రేపు జరగబోయే ఎలక్షన్ మీద మానిటరింగ్కి సంబంధించిన పూర్తి అప్డేట్.